13 వచనం. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దాన్ని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగునే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. ప్రభువు ఉపమానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒక యజమానుడికి 100 గొర్రెలున్నాయి. అంటే 100 గొర్రెలున్నాయి. ఆ 100 గొర్రెల్ని అడవిలోకి తోలుకొని వెళ్తూ వచ్చాడు. ఆ 100 మెరుల్ని మేపుతున్నాడు. అయితే అయి మేస్తుండగా ఒక గొర్రె తప్పిపోతూ వచ్చింది. ఆ గొర్రెని ఎతకటానికెళ్ళి ఆ గొర్రెని వెతుక్కొనొచ్చి మందలో కలుపుతూ వచ్చాడు. ఆ 99 వాటికంటే కూడా తప్పిపోయి దొరికిన దాని గురించి ఎక్కువ సంతోషించును గదా! అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము